కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు నేటి నుంచి వచ్చే నెల 18 వరకు మీకు దరఖాస్తు గడువు ఉంది. కొత్తగా మద్యం దుకాణ వ్యాపారంలోకి రావాలనుకున్న ఆసక్తి గల వ్యాపారస్తులకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి పబ్లిసిటీ ఉన్నా లేకున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మద్యానికి అమ్మకం అనేది చాలా సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా మద్యాన్ని సేవించే వాళ్ళు అభిమానులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాపారం అనేది శరవేగంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా ఈ యొక్క మద్యం దుకాణాలు కొత్త మద్యం దుకాణాలు పెట్టడానికి కానీ ఏర్పాటు చేసుకోవడానికి కానీ చాలామంది కూడా ఆసక్తి చూపిస్తారు. దానికి సంబంధించినటువంటి వార్తనే ఒకసారి మనం చూద్దాం. 2 ఏళ్ల పాటు కాలపరిమితి మార్గదర్శకాలు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ. రాష్ట్రంలో కొత్త లిక్కర్ షాపుల కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. నేటి నుంచి వచ్చే నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించున్నారు. 2 ఏళ్ల కాలపరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు దరఖాస్తు. రుసుము సుమారుగా 3 లక్షలు నిర్ధారించారు. వచ్చే నెల 23న డ్రా పద్ధతి దుకాణాలు కేటాయిస్తారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు ప్రభుత్వానికి బకాయిలు పడి ఉంటే ఇట్లా వాళ్ళపైన మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇలా ఉంటుందట. ఈ నెల 26 నుంచి దరఖాస్తులు అనేది స్వీకరిస్తారట. ప్రధానంగా వచ్చే నెల 18 వరకు దరఖాస్తు స్వీకరణ ముగింపు. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 18వ తారీఖు. వచ్చే నెల 23 నాడు లైసెన్స్ను ఎంపిక చేయడానికి లాటరీ డ్రా. వచ్చే నెల 23-24 రిటైల్ షాప్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదా చెల్లింపు. డిసెంబర్ 1న దుకాణాలు ప్రారంభం. ఏదైనా సరే ఈ కొత్త వైన్ షాపులకు మాత్రం డిసెంబర్ 1 నుంచి కొత్తగా దుకాణాలు అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సమగ్ర వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఆసక్తిగా ఉన్నవాళ్ళు వైన్ షాపులపైన ఆసక్తిగా ఉన్నవాళ్ళు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేయండి.